ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు సుశీల్ బాబు వేధింపులు అలా ఇలా లేవు. నడి రోడ్డుపై మహిళను కారులో వెంటాడి వేటాడి వేధించిన తీరు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. బంజారాహిల్స్ లో స్కూల్ నుంచి వెళ్తున్న ఓ మహిళను వెనక నుంచి కారులో వెంటాడాడు. మహిళ భయంగా ఫాస్ట్ గా నడవటం కూడా కనిపిస్తోంది. మహిళ నడవటం వేగం పెంచే కొద్దీ కారు కూడా స్పీడ్ అందుకుంది. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కారులో వెంటాడుతున్న విషయాన్ని గమనించిన మహిళ ముందు వెళ్తున్న పిల్లల్ని కూడా దాటి హడావిడిగా వెళ్తోంది. ఓ దశలో మహిళకు చాలా దగ్గరగా వస్తుందా కార్. దీంతో మరింత కంగారు పడిన మహిళ రోడ్డు పక్కగా వెళ్లిపోతోంది. మంత్రి రావెల కుమారుడు సుశీల్ వేధింపుల పర్వంలో కీలక ఆధారాల్ని సేకరించారు పోలీసులు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పక్కా సమాచారం సేకరించారు. సుమారు 1/2 కిలోమీటర్ దూరం వరకు వెంబడించినట్లు తెలుస్తోంది. 2-3 సార్లు మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఫాతిమా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎందుకు ఫాలో అవుతున్నావని నిలదీసింది. అయినా వినకుండా ఫాలో అయ్యారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత చేయి పట్టుకుని బలవంతంగా కారులోకి లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కార్ను సుశీల్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే కొత్త కోణాలు బయటపడుతున్నాయి. కుక్కపిల్ల అడ్డు వచ్చిందని కారు దిగి చూస్తే చుట్టుపక్కల వాళ్లు మరోలా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. అయితే సీసీ కెమెరా విజువల్స్ లో అలాంటిదేమీ కనిపించలేదు. ఆ రోడ్డులో కుక్క కాదు కదా, కుక్కపిల్ల కూడా కనిపించలేదు. అంటే సుశీల్ అబద్ధం చెప్తున్నట్లు స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తోంది. ఫాతిమాను చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు ప్రయత్నించాడని బాధితురాలు చెప్తోంది. ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాంట్లో ఆ విజువల్స్ లేవు. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత చేయి పట్టుకుని లాగడం జరిగింది. ఏపీ మినిస్టర్ రావెల కిషోర్ బాబు కుమారుడి బాగోతం ఓ మహిళను ఏ విధంగా వెంటాడి వేధించింది కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉన్నాయి. ఓ సందర్భంలో ఆ మహిళకు అతి సమీపంగా వచ్చిన సుశీల్ కారు ఆమెను ఏదో కామెంట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో భయపడి ఆ మహిళ దూరం జరిగింది. ఈ విజువల్స్ లో కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు సుశీల్ బాబు వేధింపులు అలా ఇలా లేవు. నడి రోడ్డుపై ఓ మహిళను కారులో వెంటాడి వేటాడి వేధించిన తీరు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. బంజారాహిల్స్ లో స్కూల్ నుంచి వెళ్తున్న ఓ మహిళను వెనక నుంచి కారులో వెంటాడాడు. మహిళ భయంగా ఫాస్ట్ గా నడవటం కూడా కనిపిస్తోంది. మహిళ నడవటం వేగం పెంచే కొద్దీ కారు కూడా స్పీడ్ అందుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. కారులో వెంటాడుతున్న విషయాన్ని గమనించిన ఆ మహిళ ముందుకు వెళ్తున్న పిల్లల్ని కూడా దాటి హడావిడిగా నడవటం కనిపించింది. ఓ దశలో ఆ మహిళకు చాలా దగ్గరగా వస్తుందా కార్. దీంతో మరింతగా కంగారు పడిన మహిళ రోడ్డు పక్కకు వెళ్లిపోయింది.